పచ్చల సోమేశ్వర ఆలయం పానగల్లు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే నల్గొండ చిన్న పని మీద పోతున్నా. అయితే నేను ఎప్పటినుంచో ఈ పచ్చల సోమేశ్వరం టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంతవరకు కుదరలేదు. కానీ ఇవాళ ఎట్లయినా కంపల్సరీకి వెళ్దామని వెళ్ళా. నల్గొండ ఊర్లోకి ఎంటర్ కాగానే నాకు ఈ గుట్టలు అయితే భలే అనిపిస్తాయి. ఈ గుట్టల పైన కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ టెంపుల్ వీడియో కూడా కవర్ చేద్దాం. ఇంకా నల్గొండ సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయాం. కానీ ఎండలు అయితే పొట్టు పొట్టు కొడుతున్నాయి. క్లాక్ టవర్ అయితే ఇప్పుడే క్రాస్ అయిపోయాం. తర్వాత ఒక బ్రిడ్జి వస్తుంది పానగల్లు పోవాలంటే. ఆ బ్రిడ్జి నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ పోతే మన పానగల్లు అయితే వచ్చేస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లో అయితే పచ్చల సోమేశ్వర ఆలయం కమాన్ అయితే కనపడుతుంది. ఇక అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే ఇంకా మనం దర్శించుకునే పచ్చల సోమేశ్వర ఆలయానికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ పచ్చల సోమేశ్వర ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే 11వ-12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం శివలింగం చుట్టూరు గర్భగుడిలో పచ్చని రాళ్లతో అయితే నిర్మితం చేశారు. ఆ పచ్చని రాళ్ల వెలుతురు శివలింగం మీద పడటం వల్ల ఆ శివుడు కూడా పచ్చని రంగులోకి మారిపోయాడు. అందుకే ఈ గుడికి పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. కానీ ఆ రంగురాళ్ళు కొంతమంది ముస్లింలు దండయాత్ర చేసి ఆ రాళ్ళన్నీ దోసుకపోయి ధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు ఆ రాళ్ళు అయితే లేవు. ఓన్లీ శివుడే ఉన్నాడు. ఎంతమంది దండయాత్రలు చేసి ధ్వంసం చేసినా కానీ గుడిలో స్తంభాలు మట్టికి చెక్కు చెదరలేదు. స్తంభాలు అయితే అన్నీ అంతే ఉన్నాయి. ఇంకా ఆ శివయ్యని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. శివయ్య చూడండి ఎంత నిండుగా ఉన్నాడో, చూస్తే కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాడు శివుడు. శివయ్యకి ఎదురుగా రాతితో చెక్కబడిన నంది చూడండి, రాయితో ఎంత బాగా చెక్కారో కదా. ఏదైనా అప్పట్లో కళా నైపుణ్యం వేరు. ఎలాంటి మిషనరీ లేకుండా ఇంత బాగా చెక్కారు. ఇక ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ రాతి స్తంభాల మీద రామాయణ మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెక్కబడ్డాయి. వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకుంది, అలాగే రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయింది, అలాగే ఆంజనేయుడి సాయంతో రాముడు సీతమ్మను ఇక్కడ తీసుకొచ్చింది. ఇలాంటి అన్ని రకాల బొమ్మలైతే ఈ రాతి స్తంభాల మీద చెక్కబడ్డాయి. ఈ బొమ్మలు ఇంత డెప్త్గా ఎలా చేశారో కానీ అప్పట్లో కళాకారునికి దండం పెట్టవచ్చు, అంత బాగా చెక్కారు. ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో కూడా ఇంత బాగా చెక్కలేరేమో అన్నంతగా అప్పట్లోనే చెక్కారు. ఏదైనా అప్పట్లో కళా నైపుణ్యమే వేరు. నేనైతే ఇక గుడి మొత్తం రౌండ్ వేసి ఆ స్తంభాలన్నీ క్లారిటీగా చూసి ఇక నవగ్రహాలను అయితే దర్శించుకొని మన బొజ్జ గణపతిని కూడా దర్శించుకొని ఇక ఆలయం బయటికి అయితే వచ్చేసాను. ఈ గుడి కట్టడానికైతే ఎలాంటి సిమెంట్ కానీ ఎలాంటి సున్నం కానీ ఏమీ వాడకుండా ఓన్లీ రాళ్లతోనే అమర్చబడిన గుడి ఇది. ఈ పానగల్లు అప్పట్లో కందూరు చోళుల రాజధాని. ఈ కందూరు చోళులు కళ్యాణ చాణుక్యులకి అలాగే కాకతీయులకి సామంతరాజులుగా అయితే ఉన్నారు. ఈ పానగల్లులో పచ్చల సోమేశ్వర ఆలయమే కాకుండా ఛాయా సోమేశ్వర ఆలయం అలాగే ఉదయ సముద్రం రిజర్వాయర్ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా నల్గొండ వస్తే మాత్రం కంపల్సరిగా ఈ మూడు విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ప్లేసెస్. ఈ శిల్పాలు చూడండి, డోలు కొట్టినట్టు, సన్నాయి ఊదినట్టు, తర్వాత డ్యాన్స్ వేసినట్టు, తర్వాత నృత్యం చేసినట్లు, అలాగే ఏనుగుల వరుస, ఇలా ఎన్నెన్నో బొమ్మలు అయితే బాగా చెక్కారు. ఇక్కడ కనిపించే అన్నీ శిథిలం అయిపోయి ఉన్నాయి. అప్పట్లో దండయాత్రలు చేసి ముస్లింల దండయాత్ర వల్ల మొత్తం కూలగొట్టినాయి. ఇవన్నీ ఇట్లున్నాయి. అలాగే కొన్ని ఏమో రీసెంట్గా శిథిలావస్థకు వచ్చి అయితే కూలిపోయినాయి. ఇందాక మీకు చూపించినవి అయితే కొన్ని ఏమో ధ్వంసం చేసినాయి, కొన్ని ఏమో ఈ గర్భగుడి కూలిపోయి కొన్ని మొక్కలేమో అక్కడ పడిపోయినాయి, కొన్నేమో అప్పట్లో దండయాత్ర చేయడం వల్ల ఇరగొట్టినవన్నీ కొన్ని పక్కన ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు గుడి లెఫ్ట్ సైడ్ వ్యూ అలాగే బ్యాక్ సైడ్ వ్యూ చూశారు కదా. ఇప్పుడైతే నేను గుడి రైట్ సైడ్ వ్యూ అలాగే ధ్వజస్తంభం మిగతా ప్లేసెస్ అంతా చూపిస్తా చూడండి. ఇక్కడ వెదర్ అయితే మస్తు పీస్ఫుల్గా ఉంది. ఎంత ఎండ వస్తున్నా కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంది. పచ్చల సోమేశ్వర ఆలయం అయితే పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ ఇక మీకు మ్యూజియం అయితే చూపిస్తా. ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయంటే పురాతన సంబంధించి అంటే 11వ శతాబ్దం 12వ శతాబ్దం సంబంధించిన దేవాలయాలు
ఎక్కడ ఏ దేవాలయం ఉంది, అలాగే లింగాలు, తర్వాత అప్పట్లో రాజులు వేసిన శాసనాలు, అలాగే వాళ్ళు కట్టించిన అద్భుతమైన గుడులు, అలాగే ఏ సంవత్సరంలో ఎవరు ఏ గుడి కట్టించారు, వాళ్ళ రాజధానులు, ఇలా సంబంధించిన అన్నీ ఇక్కడైతే పొందుపరిచారు. అలాగే అప్పట్లో వాడిన రాజులు వాడిన కత్తులు, కటార్లు అవి కూడా ఇక్కడైతే పొందుపరిచారు. ఈ మ్యూజియం అయితే మేము ఇవాళ పోయినప్పుడు క్లోజ్ ఉంది. ఫ్రైడే పోయినాం, క్లోజ్ అంట. మిగతా అన్ని రోజులైతే ఓపెన్ ఉంటుంది. చూశారు కదా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.